బెండకాయ పులుసు స్టిక్కీగా కాకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది బాగా పలుచగా కాకుండా అలా అని చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు లోహిత అండ్ మామ్ కుకింగ్ వ్లాగ్స్. బెండకాయ పులుసు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల బెండకాయలు జిగురుగా అస్సలు ఉండవు. ఇదిగో ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి కానీ గిన్నెను కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక పావు టీ స్పూన్ మెంతులు, పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటాలు మెత్తగా ఉడికాయి కదా, ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జుని వేసుకోవాలి. దీనిలోనే ఒక 400 ml వరకు వాటర్ని తీసుకుంటున్నాను. నేను 1/2 kg బెండకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్క, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ బెండకాయ పులుసు పలుచగా కాకుండా ఉండడానికి నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసేసి ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు దీనిని ఆ పులుసులో అయితే వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే బాగా చిక్కగా అయిపోతుంది చల్లారిన తర్వాత. ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిలో చివరగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు. రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.